Yeah, welcome back. Current affair discussion, May 6 to 14, part 3 current affairs, question number 16th one, right? According to Ministry of Agriculture and Farmers Welfare, 97% of all reported claims under the Pradhan Mantri Fasal Bima Yojana as well as RWBCIS restructured weather-based crop insurance scheme have been settled across India. Simply, these two schemes, Pradhan Mantri Fasal Bima Yojana and restructured weather-based crop insurance scheme, that is RWBCIS. ఈ రెండు కూడా దీస్ టూ స్కీమ్స్ ఫార్మర్స్ ఏదైతే గ్రో చేసే క్రాప్స్ ఉంటాయో ఆ క్రాప్స్కి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేసే స్కీమ్స్. ఓకే, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ రెండు స్కీమ్స్కి ఏ ఫార్మర్స్ అయితే వాళ్ళ క్రాప్స్ని ఎన్రోల్ చేసుకుంటారో న్యాచురల్ కెలామిటీస్ వల్ల కానీ అదర్ రీజన్స్ వల్ల, గవర్నమెంట్ నోటిఫై చేసిన రీజన్స్ వల్ల కానీ ఒకవేళ క్రాప్ కన్నా డ్యామేజ్ అయితే వచ్చే లాసెస్ని కాంపెన్సేషన్ రూపంలో ప్రొవైడ్ చేయడం కోసము, సో దట్ ఫార్మర్స్ లాసెస్ రెడ్యూస్ చేయడం కోసము లాంచ్ చేసిన టూ స్కీమ్సే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఒకటి అండ్ రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ రెండు స్కీమ్స్లో క్లెయిమ్స్ ఫార్మర్స్ ఏవైతే క్లెయిమ్ చేస్తుంటారో 100కి 100% క్లెయిమ్స్కి కాంపెన్సేషన్ని ప్రొవైడ్ చేసినటువంటి స్టేట్స్ ఏ స్టేట్స్లో ప్రొవైడ్ చేశారంటే గోవా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు. ఈ 4 స్టేట్స్లో ఫార్మర్ ఎన్రోల్ చేసుకున్న క్రాప్ అంటే క్రాప్ ఇన్సూరెన్స్ 100% క్లెయిమ్ సెటిల్మెంట్స్ చేసినటువంటి స్టేట్స్ 4 ఉన్నాయి. ఆ 4 గోవా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు అండ్ రిమైనింగ్ స్టేట్స్లో దట్ రెస్పెక్టివ్ పర్సంటేజ్. ఓకే, బట్ సో వాట్ ఆర్ దీస్ స్కీమ్స్? ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడితే 2016లో ప్రధాన మంత్రి మోడీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ని లాంచ్ చేశారు. అండ్ యాజ్ ఆఫ్ FY24 నెంబర్స్ చూస్తే, అంటే ఈ స్కీమ్కి ఎన్రోల్ అయిన ఫార్మర్స్ నెంబర్స్ చూస్తే వరల్డ్లోనే లార్జెస్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఎన్రోల్డ్ అండ్ ల్యాండ్ ఏరియా కవర్డ్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, రైట్. సో ఈ స్కీమ్స్ ఏంటంటే launched 2016, PMFBY is a central sector scheme designed to financial protection to farmers against crop losses caused by natural disasters, pest maybe and diseases maybe. Okay, right. So farmers eligible to these schemes అంటే all farmers eligible, including షేర్ క్రాపర్స్ అంటే ఇప్పుడు ల్యాండ్ వాటరు ఒకరిది ఉంటుంది, అక్కడికి వెళ్ళి వేరే రైతులు ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. వచ్చిన పంటలో ఓనర్కి అండ్ ఫార్మ్ చేసిన పర్సనాలిటీస్కి హాఫ్ షేర్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళని షేర్ క్రాపర్స్ అంటారు. లేదా టెనెంట్ ఫార్మర్స్, కౌలుదారులు అంటాం. ల్యాండ్ని వాటర్ని వీళ్ళు సర్టన్ అమౌంట్కి లీజు తీసుకొని అండ్ వచ్చిన మొత్తం ప్రాఫిట్ అయినా లాస్ అయినా వాళ్ళే బేర్ చేస్తుంటారు. అలా టెనెంట్ ఫార్మర్స్. గ్రోయింగ్ ద నోటిఫైడ్ క్రాప్స్ ఇన్ నోటిఫైడ్ ఏరియాస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కవరేజ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్కీమ్ అనేది వాలంటరీ, మ్యాండేటరీ ఏం కాదు. విత్ నాన్-లోనీ ఫార్మర్స్ కంప్రైజింగ్ 50% ఆఫ్ ద టోటల్ బెనిఫిషరీస్. వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్ అంటే ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు 2016లో ఏంటంటే ఎవరైనా ఫార్మర్స్ బ్యాంక్స్కి వెళ్ళి లోన్ తీసుకుంటే కంపల్సరీగా ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనకి ఎన్రోల్ అవ్వాలి, మ్యాండేటరీ ఉండేది. బట్ ఇప్పుడు వాలంటరీ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే ఫార్మర్కి ఇష్టం ఉంటేనే ఎన్రోల్ అవ్వచ్చు, లేకపోతే లేదు. అండ్ ఈవెన్ అలా చేసినా కూడా 55% ఆఫ్ ద పాలసీ హోల్డర్స్ అందరూ కూడా లోన్ తీసుకోకుండా ఉన్న పర్సనాలిటీస్. అంటే ఈ స్కీమ్ పైన ఎంత ట్రస్ట్ ఉందో ఫార్మర్స్కి ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్లో ఎలా వర్క్ అవుతుంది అనేది చూస్తే ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, మనకు నార్మల్గా క్రాప్ సీజన్స్ ఉంటాయి, రబీ క్రాప్, ఖరీఫ్ క్రాప్ అని. ఓకే, ప్రెసెంట్ మనమైతే రబీ ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాం, ఖరీఫ్లోకి ఎంటర్ అవబోతున్నాం ఆల్మోస్ట్. జూన్ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ఖరీఫ్. దెన్ డిసెంబర్ నుంచి మే వరకు రబీ. ఓకే, లేదు ఇక్కడ దీన్ని జూలై వరకు తీసుకుంటే ఖరీఫ్ని, అండ్ ఇక్కడ డిసెంబర్ వరకు, జూలై టు డిసెంబర్ ఇక్కడ అనుకుంటే దెన్ జాన్ టు జూన్ వరకు రబీ అవుతుంది. ఆల్మోస్ట్ మనం ఖరీఫ్ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ కమర్షియల్ క్రాప్స్, ఇలా క్రాప్ టైప్ని సీజన్ని బేస్ చేసుకొని, సపోజ్ అండర్స్టాండింగ్ పర్పస్ ఒక ఫార్మర్ ప్యాడీ క్రాప్ని గ్రో చేస్తున్నారు అనుకుందాం, అండ్ ఆ పర్టికులర్ క్రాప్కి సమ్ అష్యూర్డ్ 1 lakh కోసం ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకుందాం. సమ్ అష్యూర్డ్ 1 lakh.
అంటే ఒకవేళ లాస్ వస్తే ఫార్మర్స్కి పే చేయాల్సిన అమౌంట్ ₹1,00,000. నార్మల్గా దీనికి కట్టాల్సిన ప్రీమియం 10,000 అనుకుంటే ఈ ప్రీమియంలో ఇది కట్టాల్సిన టోటల్ ప్రీమియం. ఈ ప్రీమియంలో రబీ సీజన్కి అయితే 1.5%ని, ఖరీఫ్ సీజన్కి అయితే 2%ని, అండ్ కమర్షియల్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంత మొత్తం కట్టాల్సిన ప్రీమియంలో 1.5% కట్టాల్సిన ప్రీమియం 10,000 అయితే సమ్ ఎష్యూర్డ్లో 1%, సమ్ ఎష్యూర్డ్లో 1.5% అంటే సమ్ ఎష్యూర్డ్ ఎంత ₹1,00,000. 1,00,000లో 1.5% 1,500 ఫార్మర్ పే చేయాలి ప్రీమియంగా. రిమైనింగ్ 8,500 గవర్నమెంట్స్ భరిస్తాయి, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్. అదే క్రాప్ని ఖరీఫ్ సీజన్లో కన్నా గ్రోత్ క్రాప్ ఒకటే, బట్ సమ్ ఎష్యూర్డ్ కూడా ఒకటే, సీజన్స్ మారిపోయాయి. రబీ సీజన్లో సేమ్ క్రాప్కి 1,00,000 సమ్ ఎష్యూర్డ్ కనుక్కుంటే మొత్తం కట్టాల్సిన ప్రీమియం 10,000 అనుకుంటే 1.5% ఫార్మర్ కట్టాలి, 8,500 గవర్నమెంట్ పే చేస్తుంది. ఇన్ కేస్ పంట డ్యామేజ్ అయితే మొత్తం ₹1,00,000 ఫార్మర్కి పే చేయడం జరుగుతుంది. ఒకవేళ పంట డ్యామేజ్ అవ్వలేదు, ఎవ్రీథింగ్ ఫైన్, అండ్ అప్పుడు ఎటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ ప్రొవైడ్ చేయరు, రైట్. అదే ఖరీఫ్ సీజన్కి సేమ్ క్రాప్ అనుకున్నా కూడా కట్టాల్సిన ప్రీమియంలో 10,000లో ఓవరాల్ సమ్ ఎష్యూర్డ్ 1,00,000లో 2% అంటే 2,000 ఫార్మర్ కట్టాలి ప్రీమియంగా. రిమైనింగ్ 8,000 గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. అండ్ కమర్షియల్ క్రాప్స్ అయితే లైక్ హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉంటాయి, ఫ్రూట్స్ అన్ని, వెజిటబుల్స్ అన్ని కమర్షియల్ క్రాప్స్, సమ్ ఎష్యూర్డ్ ఎంతైతే ఉందో దాంట్లో 5% ఫార్మర్ ప్రీమియంగా పే చేయాలి. అండ్ రిమైనింగ్ ఏదైనా ప్రీమియం పే చేయాల్సి ఉంటే అది గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. అంటే రబీకి 1.5%, ఖరీఫ్కి 2%, కమర్షియల్కి 5%. ఈ నెంబర్స్ కూడా ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు, సో యూ షుడ్ రిమెంబర్, రైట్. సో రిస్క్ కవరేజ్ అంటే యూ కెన్ సీ న్యాచురల్ డిజాస్టర్స్, పెస్ట్ అండ్ డిసీజ్ కవరేజ్, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఏమన్నా ఉన్నా, లోకలైజ్డ్ కెలామిటీస్ ఏమన్నా వచ్చినా, లేకపోతే నారు నాటడానికి రెడీ చేసుకున్నప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చి మొత్తం ఫ్లడ్స్ వల్ల డ్యామేజ్ అయినా అవన్నీ కూడా కవర్ అవుతాయి. అండ్ ఈవెన్ ప్రీమియం రేట్స్ చూస్తే లైక్ ఖరీఫ్ సీజన్కి ఇందాక చెప్పినట్టు 2%, రబీ సీజన్కి 1.5%, కమర్షియల్ క్రాప్స్కి అయితే 5%. ఇలా ఫార్మర్స్ కట్టాల్సిన ప్రీమియమ్స్లో దిస్ మచ్ పర్సెంటేజ్ ప్రీమియంని, సమ్ ఇష్యూలో దట్ మచ్ పర్సెంటేజ్ని పే చేయాలి. రిమైనింగ్ అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ఇక న్యూస్లో ఏముందంటే 16th క్వశ్చన్లో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన యాజ్ వెల్ యాజ్ రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్లో ఏవైతే క్లెయిమ్స్ ఉంటాయో 100% క్లెయిమ్స్ని గోవా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, తెలంగాణలో పే చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ స్టేట్స్లో దట్ రెస్పెక్టివ్ పర్సంటేజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. బట్ ద థింగ్ ఈస్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన 9 years బ్యాక్ లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా కెలామిటీస్ వల్ల కానీ, పెస్ట్ అటాక్ వల్ల కానీ, లేకపోతే లోకల్ కెలామిటీస్ వల్ల కానీ పంట డ్యామేజ్ అయితే, డిజాస్టర్స్ వల్ల పంట డ్యామేజ్ అయితే, అండ్ ఆల్రెడీ ఫార్మర్ కనుక క్రాప్ ఇన్సూరెన్స్కి ఎన్రోల్ చేసుకుని ఉంటే బై పేయింగ్ మినిమల్ ప్రీమియమ్స్, దట్ ఈస్ ఫర్ రబీకి 1.5%, ఖరీఫ్కి 2% అండ్ కమర్షియల్కి 5%. అండ్ అట్ ద టైమ్ ఆఫ్ లాస్ ద గవర్నమెంట్ ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ ఇంట్రడ్యూస్ చేసిందో ఆ స్కీమ్స్ ద్వారా ఫార్మర్స్కి లాస్ ఎక్కువ లేకుండా కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేస్తారు. దట్స్ 16th క్వశ్చన్. నెక్స్ట్ 17th క్వశ్చన్ అగైన్ ఏ స్కీమే. ఇది 10 years కంప్లీట్ అయింది ఇప్పటికీ లాంచ్ చేసి. అటల్ పెన్షన్ యోజన, APY స్టాండ్స్ అటల్ పెన్షన్ యోజన. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో, లైక్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, ఓకే, రోజువారీ పనులకు వెళ్ళే కూలీలు కానీ, ఓకే, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో వర్క్ చేస్తున్న పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రైట్ ఏజ్లో ఎప్పుడైతే మనీ అర్న్ చేస్తున్నారో, మేబీ యంగ్గా ఉన్నప్పుడు ఏదైనా వర్క్ చేసి అర్న్ చేసుకునే ఎనర్జీ ఉంటుంది. బట్ ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఓల్డ్ డేస్లో అంటే మేబీ 60-70 years వచ్చినప్పుడు మేబీ ఇంట్లో కొడుకులు కానీ, మనవలు కానీ పట్టించుకోకపోవడం వల్ల కానీ, అండ్ ఫినాన్షియల్గా ఆ ఏజ్లో అవుట్ సైడ్ వెళ్ళి వర్క్ చేయలేరు. అండ్ ఫ్యామిలీ ఉన్నటువంటి సన్ మేబీ, గ్రాండ్ చిల్డ్రన్స్ మేబీ ప్రాపర్గా కేర్ తీసుకోకపోవడం వల్ల స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ని ఎలిమినేట్ చేసి ఓల్డ్ ఏజ్లో ఫినాన్షియల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి అనే ఆబ్జెక్టివ్తో 10 years బ్యాక్ 2015లో లాంచ్ చేసినటువంటి స్కీమే అటల్ పెన్షన్ యోజన. ఇదేంటంటే ఈ స్కీమ్ గురించి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్, రైట్. అటల్ పెన్షన్ యోజన 18 years నుంచి 40 years ఏజ్ ఉన్నటువంటి ఏ పర్సన్ అయినా ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అవ్వకుండా ఉండాలి, ట్యాక్స్ కట్టకుండా. యాక్చువల్గా ఇనిషియల్గా అయితే 2015 నుంచి 2022 వరకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. బట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. except the persons who are paying income tax, remaining all personalities who are in unorganized sectors. Examples ఇందాక చెప్పినట్టు
కన్స్ట్రక్షన్ వర్కర్సు, ఆటో డ్రైవర్సు, వేజ్కి వికల్ డైలీ వర్క్కి వెళ్ళే వర్కర్స్ కానీ, సో దీస్ పర్సనాలిటీస్ అందరూ కూడా ఈ స్కీమ్కి ఎన్రోల్ అవ్వచ్చు 18 to 40 years. ఈ స్కీమ్ ద్వారా 60 years కంప్లీట్ అయిన తర్వాత, అంటే లెట్ us assume 2 పర్సనాలిటీస్ ఏ అండ్ బి. ప్రజెంట్ ఏ ఏజ్ 18 years, బి ఏజ్ 40 years. అంటే ఏకి 60 రావాలంటే నెక్స్ట్ 42 years, బీకి 60 రావాలంటే నెక్స్ట్ 20 years వాళ్ళు ఎవ్రీ మంత్ పెన్షన్ కోసము సర్టన్ ప్రీమియంని కంట్రిబ్యూట్ చేయాలి. ఆ కంట్రిబ్యూషన్ కంప్లీట్ అయ్యాక 60 years తర్వాత వాళ్ళు ఎన్ని ఇయర్స్ సర్వైవల్ అయితే, ఎన్ని ఇయర్స్ బ్రతికితే అన్ని ఇయర్స్ పర్ మంత్కి 1000 రూపీస్ నుంచి 5000 రూపీస్ వరకు ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే రైట్. ఏజ్ లిమిట్ ఇంపార్టెంట్ 18 to 40. పెన్షన్ అమౌంట్ ఇంపార్టెంట్, మినిమం 1000 నుంచి మ్యాక్సిమం 5000. సపోజ్ ఏ ఏజ్ 18 years ఉంది, 60 years తర్వాత ఆ పర్సన్కి 60 వచ్చిన తర్వాత 5000 రూపీ పెన్షన్ కావాలనుకుంటే ఎవ్రీ మంత్ దట్ పర్సన్ పే చేయాల్సినటువంటి ప్రీమియం ఎంత అంటే 210 రూపీస్ పర్ మంత్. ఎప్పటి నుంచి 18 years నుంచి 60 వచ్చేంత వరకు నెక్స్ట్ 42 years ఎవ్రీ మంత్ 210 పే చేయాలి. ఎంత పెన్షన్ కావాలనుకుంటే 5000. అదే పెన్షన్ ఆ రోజు 1000 రూపీస్ చాలనుకుంటే పర్ మంత్కి 42 రూపీస్ పే చేయాలి. 42 రూపాయలు కట్టాలి ఎవ్రీ మంత్, నాట్ ఇయర్, ఎవ్రీ మంత్ 42 రూపీస్. అదే 40 years ఏజ్ ఉన్న పర్సనాలిటీ నెక్స్ట్ 60 years అంటే జస్ట్ 20 years కంట్రిబ్యూట్ చేస్తాడు కాబట్టి అమౌంట్ ఎక్కువ ఉంటుంది కట్టాల్సిన ప్రీమియం. దట్ పర్సన్కి అయితే 1000 రూపీస్ పెన్షన్ కావాలనుకుంటే 291 పే చేయాలి పర్ మంత్కి, లేదు 5000 పెన్షన్ కావాలనుకుంటే 1454 పే చేయాల్సి ఉంటుంది. అండ్ దట్స్ వాట్ మినిమం కంట్రిబ్యూషన్ 20 years. సో పెన్షన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 1000 అప్ టు 5000 వరకు, 1000, 2, 3, 4, 5000 లైక్ దట్. 60 years తర్వాత పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందాక చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళు ఈ డేట్ తర్వాత ఇనెలిజిబుల్ ఫర్ దిస్ పర్టికులర్ స్కీమ్. అండ్ ఏజ్ లిమిట్ 18 to 40. ఈ స్కీమ్ లాంచ్ చేసి 10 years కంప్లీట్ అవుతుంది. దట్స్ వై ఐఎమ్ డిస్కసింగ్ దిస్ పర్టికులర్ పాయింట్. నెక్స్ట్ థింగ్, 60 years తర్వాత పెన్షన్. అండ్ లుక్ అట్ దిస్ పాయింట్, ఫ్యామిలీ పెన్షన్ ప్రొవిజన్. అంటే సపోజ్ ఇక్కడ పర్సన్ ఏ ఉన్నారు కదా, ఈ పర్సన్ 60 years సర్వైవ్ అయ్యారు, ఎవ్రీ మంత్ సర్టన్ అమౌంట్ కంట్రిబ్యూట్ చేశారు, అండ్ మేబీ 65 years అప్పుడు చనిపోయారు అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. అండ్ ఆ పర్సన్ చనిపోయినా ఆ పర్సన్ స్పౌస్ కన్నా బ్రతికే ఉంటే, ఇప్పుడు ఈయన హస్బెండ్ అనుకుంటే ఆ స్పౌస్ వైఫ్ ఉంటారు, లేదు ఈ పర్సనాలిటీ ఫీమేల్ అనుకుంటే వైఫ్ అనుకుంటే హస్బెండ్ బ్రతికే ఉంటారు. అంటే ఈవెన్ ద పర్సన్ ఎవరైతే ఎన్రోల్ అయి ఉన్నారో ఆ పర్సన్ చనిపోతే 60 years తర్వాత, మేబీ 65 తర్వాత లెట్ us assume ఆ పర్సన్ స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్నా సర్వైవింగ్ పొజిషన్లోనే ఉంటే వీళ్ళకి వచ్చే పెన్షన్ వాళ్ళు సర్వైవ్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ ఆ పర్సన్ కూడా చనిపోతే అండ్ ఆ కార్పస్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో, అంటే ఈ 42 years, ఈ 20 years వీళ్ళు కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ కార్పస్ ఉంటుంది కదా, దట్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్, సమ్ గవర్నమెంట్ బోనస్ అంతా కలిపి నామినీకి అంటే చిల్డ్రన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దట్స్ అ స్కీమ్ కాల్డ్ అటల్ పెన్షన్ యోజన. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో ఉన్న వర్కర్స్కి ఓల్డ్ ఏజ్లో ఫినాన్షియల్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసినటువంటి స్కీమే అటల్ పెన్షన్ యోజన 2015లో. అండ్ 2025కి వచ్చాం, 10 years కంప్లీట్ అయింది. ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉన్నటువంటి ఏ అన్ఆర్గనైజ్డ్ వర్కర్ అయినా హూస్ ఏజ్ లైస్ ఇన్ బిట్వీన్ 18 to 40, 40 అబవ్ ఉండకూడదు, 18 బిలో ఉండకూడదు. ఓకే రైట్. ఆ ఏజ్లో ఉన్నటువంటి పర్సనాలిటీస్ వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడే అర్న్ చేస్తున్న మనీలో ఎవ్రీ మంత్ సర్టన్ మనీ ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఎవరి దగ్గర చేయి చాపి మనీ అడగకుండా లైఫ్ ఫినాన్షియల్గా సేఫ్గా లీడ్ చేయాలని ఆబ్జెక్టివ్ లాంచ్ చేసిన స్కీమే అటల్ పెన్షన్ యోజన. దట్స్ అ క్వశ్చన్ కాల్డ్ 17th క్వశ్చన్ రైట్. యా. అండ్ ఈవెన్ ఈ స్కీమ్లో ఎన్రోల్ అయిన పర్సనాలిటీస్ ట్యాక్స్ సేవింగ్స్ కూడా అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ డేటా చూస్తే ఈ పర్టికులర్ స్కీమ్కి ఎన్రోల్ అయిన పర్సనాలిటీస్ 2019 మార్చ్లో 1.54 crore పర్సన్స్ ఎన్రోల్ అయితే 2025కి వచ్చేసరికి 7.65 crore పర్సనాలిటీస్ అటల్ పెన్షన్ యోజన స్కీమ్కి ఎన్రోల్ అయ్యారు. ఓకే. అండ్ ఆల్మోస్ట్ 48% సబ్స్క్రైబర్స్ అంతా ఉమెన్సే. అండ్ 2024-25 ఇయర్లో దిస్ మెనీ పర్సనాలిటీస్ కొత్త సబ్స్క్రైబర్స్, దాంట్లో 55% ఉమెన్సే ఉన్నారు. అండ్ ఈ స్కీమ్ని మేనేజ్ చేసేది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ, చైర్మన్ శివ సుబ్రహ్మణ్యం రామన్. ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. ఓకే రైట్. దట్స్ అ 17th క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. అగైన్ ఫర్దర్ ఇంపార్టెంట్ స్కీమే. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్డేట్ ఇచ్చింది. స్కీమ్ ఏంటి? క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫైస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ టు ఇంక్రీజ్ క్యాపిటల్ మొబిలైజేషన్ ఫర్ స్టార్టప్స్. వాట్ ఈస్ దిస్ స్కీమ్? దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు, అసలు దీన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? లెట్ మీ డిస్కస్ విత్ యూ పీపుల్ రైట్. మన ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్స్
ఎవరైతే స్టార్టప్స్ని సెటప్ చేస్తున్నారో లేకపోతే స్టార్టప్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారో ఈ స్టార్టప్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం కోసము, స్టార్టప్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే దే విల్ స్పెండ్ దట్ మనీ ఫర్ ద బిజినెస్ డెవలప్మెంట్ పర్పస్. దెన్ ఇఫ్ దే ఆర్ గ్రోయింగ్, జాబ్స్ విల్ బి జనరేటెడ్, ఎకానమీ విల్ గ్రో అనే ఆబ్జెక్టివ్తో స్టార్టప్స్కి బెటర్గా క్యాపిటల్ మొబిలైజేషన్ చేయడం కోసము, ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం కోసము 2022 ఇయర్లో 2022లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంచ్ చేసినటువంటి స్కీమే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్ CGSS. అండ్ ఈ స్కీమ్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ. ఓకే, నేషనల్ NCGTC. ఓకే, ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద వన్, NCGTC, this one. The scheme is managed by the National Credit Guarantee Trust Company Limited. That's what NCGTC. So what is this scheme? Now I will explain. But ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, సపోజ్ మనమే ఒక స్టార్టప్ పెట్టామనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్, అండ్ మన స్టార్టప్ని దిస్ పోర్టల్ ఉద్యోగ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఉంటుంది. దట్ పోర్టల్ వీ షుడ్ ఎన్రోల్ అవర్ సెల్ఫ్, రైట్. లుక్ అట్ హియర్, the DPIIT, Department for Promotion of Industry and Internal Trade, Ministry of Commerce and Industry has notified that expansion of credit guarantee scheme for startups to increase the capital mobilization for startups in India. ఈ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్, ఐ విల్ డిస్కస్ దట్ నెంబర్స్ మీనింగ్ ఏంటో. అండ్ ఏ స్టార్టప్స్ అయితే DPIIT రికగ్నైజ్ చేసినటువంటి స్టార్టప్స్ అయి ఉంటాయో, సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అండర్ దట్ మినిస్ట్రీ దిస్ డిపార్ట్మెంట్ ఉద్యమ్ అనే రిజిస్ట్రేషన్ పోర్టల్ ఉంటుంది. ఓకే, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఈ ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయినటువంటి స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో, ద స్టార్టప్స్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ పోర్టల్ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ అ ఫినాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, వెంచర్ ఫండ్స్, వీటన్నిటి దగ్గర నుంచి సపోజ్ మనమే ఒక స్టార్టప్ని రన్ చేస్తున్నాం అనుకుందాం, అండ్ మన స్టార్టప్ని ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసాం. ఉద్యమ్ పోర్టల్లో అండ్ మనకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది. ఓకే, ప్రతి పర్సన్కి ఆధార్ ఐడి ఎలా ఉందో అలా స్టార్టప్స్ కూడా ఒక యూనిక్ ఐడి ఉంటుంది. ఆ ఐడి యాక్సెస్ చేసిన తర్వాత మనం లెండర్స్ ఎవరైతే ఉన్నారో, బ్యాంక్స్, NBFCs, లైక్ దట్ యూ కెన్ సీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, వీటిని అప్రోచ్ అయ్యి లోన్స్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం సపోజ్ లోన్ కోసము యాజ్ ఎ బారోవర్గా స్టార్టప్ లోన్ కోసము వీటిని అప్రోచ్ అయితే మనం డెఫినెట్గా వాళ్ళకి ఇఫ్ దే ఆర్ ఆఫరింగ్ లోన్ వీ నీడ్ టు ప్రొవైడ్ కొల్లేటరల్, రైట్. కొల్లేటరల్ గ్యారెంటీ అన్నీ ప్రొవైడ్ చేయాలి. కొన్ని స్టార్టప్స్కి ఆ కొల్లేటరల్ గ్యారెంటీ ప్రొవైడ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది, కొన్నింటికి ఉండదు. సో లెండర్స్కి డెఫినెట్గా గ్యారెంటీ కావాలి. అండ్ గవర్నమెంట్ ఈ పాయింట్ పైన ఫోకస్ పెట్టి ఈ స్టార్టప్స్కి దిస్ లెండర్స్ అప్ టు 10 crores వరకు, 10 కోట్ల వరకు లోన్ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ దిస్ స్టార్టప్స్ కన్నా డిఫాల్ట్ అయితే ఈ లోన్ అమౌంట్లో 75% ఆఫ్ లోన్ అమౌంట్కి గ్యారెంటర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండేలా ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్. ఇప్పుడు వీళ్ళు లోన్ ఆఫర్ చేస్తే ఇన్ కేస్ ఫ్యూచర్లో వీళ్ళు డిఫాల్ట్ అయితే బ్యాంకుకి లోన్ రికవర్ అవ్వాలంటే గ్యారంటీ ఉండాలి. గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది 75% లోన్ వరకు, అంటే 7.5 కోట్ల వరకు గవర్నమెంటే పే చేస్తుంది ఇన్ కేస్ వీళ్ళు డిఫాల్ట్ అయితే. ఇంకా ఆబ్వియస్లీ బ్యాంకుకి కావాల్సినటువంటి సెక్యూరిటీ వచ్చింది కాబట్టి, గ్యారంటీ వచ్చింది కాబట్టి దే ఆఫర్ మోర్ లోన్స్. అండ్ ఇఫ్ దే ఆఫర్ మోర్ లోన్స్ ది స్టార్టప్స్ విల్ యూజ్ దట్ మనీ ఫర్ ద డెవలప్మెంట్ పర్పస్. ఇఫ్ దే ఆర్ యూజింగ్ దట్ మనీ ఫర్ ద డెవలప్మెంట్ పర్పస్ దెన్ మోర్ జాబ్స్, మోర్ ఎకనామికల్ గ్రోత్. సో ఇది ఓవరాల్గా రిజల్ట్. ఇప్పుడు ఇది యాక్చువల్ ఒరిజినల్ స్కీమ్. ఇప్పుడు ఈ స్కీమ్కి ఎక్స్పాన్షన్ ఏంటంటే ఈ నెంబర్ని 10 crore నుంచి 20 crore ఇంక్రీజ్ చేశారు. అంటే కొల్లేటరల్ ఫ్రీ లోన్స్ని లెండర్స్ స్టార్టప్స్కి ప్రీవియస్గా 10 crores ఇచ్చేవి ఇప్పుడు అది 20 crores ఇంక్రీజ్ చేశారు, 20 crores. అండ్ అప్ టు 10 crore లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్స్కి 85% గ్యారంటీ, ప్రీవియస్గా 75% ఉంటే ఇప్పుడు దాన్ని 85%కి ఇంక్రీజ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ 85% గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ 10 crores నుంచి 20 crore వరకు లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 75% గ్యారంటీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే లుక్ అట్ దిస్ పాయింట్, AGF యాన్యువల్ గ్యారంటీ ఫీజ్. ప్రీవియస్గా
2% ఉండేది per annumకి, ఇప్పుడైతే 1% రెడ్యూస్ చేశారు. వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, సపోజ్ లెట్ us assume there is one startup called XYZ Private Limited. Okay, they taken loan from SBI, State Bank of India, a loan amount of like a 10 crore rupees, and under the scheme called Credit Guarantee Scheme for Startup. Now ప్రీవియస్ నెంబర్ ప్రకారం, ప్రీవియస్ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం దీంట్లో 75% ఆఫ్ అమౌంట్ గ్యారంటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది త్రూ ది స్కీమ్, అండ్ దట్ ఆర్గనైజేషన్ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, రైట్. అండ్ ఇప్పుడు ఈ 10 కోట్లకి గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి ఈ బారోవర్ ఏం చేయాలంటే ఏజీఎఫ్ని గ్యారంటీ ఫీజుని పే చేయాలి. ఎవరికి? దిస్ ఎన్సీజీటీసీకి పే చేయాలి. అది ప్రీవియస్గా 2% ఉండేది. 2% ఆఫ్ 10 crore అంటే 10 crore 10% 1 crore అండ్ మేబీ 20 lakhs. సో 20 lakhs ఏజీఎఫ్ ఫీజుగా పే చేయాల్సి ఉండేది, 20 lakhs. ఇప్పుడు ఈ అమౌంట్ని 1% రెడ్యూస్ చేశారంటే సేమ్ 10 crore అమౌంట్కి ఏజీఎఫ్ 20 lakhs కాకుండా 10 lakhs పే చేయాలి యాజ్ ఎ గ్యారంటీ ఫీజుగా. ఇప్పుడు 10 lakhs సేవ్ అయినట్టే కదా. సో దట్ ఈస్ అ బెటర్ డెసిషన్ ఈవెన్ ఫర్ దిస్ స్టార్టప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఓవరాల్గా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్ 2022లో లాంచ్ చేశారు. ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ దిస్ స్కీమ్? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ డిపిఐఐటితో ఏవైతే రిజిస్టర్ అయి ఉంటాయో ఉద్యమ్ పోర్టల్లో స్టార్టప్స్ ఏవైతే రిజిస్టర్ అయి ఉంటాయో ఆ స్టార్టప్స్కి లెండర్స్ అంటే బ్యాంక్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, లేదు ఏఎఫ్స్ కానీ వీళ్ళ ద్వారా వితౌట్ ఎనీ కొలేటరల్ లోన్ ప్రొవైడ్ చేసేలా గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటూ లాంచ్ చేసినటువంటి స్కీమే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్. అండ్ ఈ స్కీమ్ని మేనేజ్ చేసే అథారిటీ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ. అండ్ నా ఈ స్కీమ్లో ప్రీవియస్ ఉన్నటువంటి థింగ్స్ ఏంటంటే లోన్స్ 10 కోట్ల వరకు 10 crore లోన్ వరకు గ్యారంటీగా గవర్నమెంట్ గ్యారంటర్గా ఉండేది. అండ్ ఈ 10 crores ఎంత పర్సంటేజ్ ఆఫ్ లోన్కి గ్యారంటర్గా ఉండేది అంటే 75%. ఇప్పుడు అప్డేట్ చేసిన థింగ్స్ ఏంటంటే ఈ గ్యారంటీగా ఉండే అమౌంట్ని 20 crore ఇంక్రీజ్ చేశారు. అండ్ అప్ టు 10 crore లోన్స్కి గ్యారంటీగా ఉండే అమౌంట్ 85%కి, అండ్ 10 crores నుంచి 20 crore అమౌంట్కి 75% ఇంక్రీజ్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఏజీఎఫ్ యాన్యువల్ గ్యారంటీ ఫీ. అంటే ఈ స్టార్టప్ ఎన్సీజీటీసీకి పే చేసే ఫీజే యాన్యువల్ గ్యారంటీ ఫీ. దీన్ని 2% నుంచి 1%కి రెడ్యూస్ చేశారు. అంటే ఎవ్రీ లోన్ పైన 1% అమౌంట్ ఫీజు తగ్గింది. ఓకే, దట్స్ అ థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. యూ కెన్ గో త్రూ దట్ ఇన్ఫర్మేషన్, యూ విల్ గెట్ ఎ క్లారిటీ వాట్ ఐ డిస్కస్డ్ దేర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th. ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏజీఈఎల్ వరల్డ్లోనే ఫస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ, renewable energy independent power producer to turn water positive. What actually this means? Simply let me explain. వరల్డ్లోనే ఫస్ట్ టైము బిగ్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్లో మన ఇండియా నుంచి దిస్ ఇస్ ద ఫస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ విచ్ ఇస్ టర్న్డ్ ఇన్ టు వాటర్ పాజిటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఇట్స్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ ఫ్రాన్స్ బేస్డ్ టోటల్ ఎనర్జీస్, మన ఇండియా బేస్డ్ ఆదాని గ్రూప్. ఫస్ట్ అది వీ నీడ్ టు గెట్ ఎ క్లారిటీ. నెక్స్ట్, వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ వాటర్ పాజిటివ్? ఇప్పుడు మనమే ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం అనుకోండి, మన బిజినెస్ నడవడానికి ఎవ్రీ డే ఒక 10,000 లీటర్స్ ఆఫ్ వాటర్ మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. మనం ఒక కంపెనీ నడుపుతున్నాం, ఆ కంపెనీ ఎవ్రీ డే టు డే ఆపరేషన్స్కి ఒక 10,000 లీటర్ల వాటర్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. అండ్ మన కంపెనీ ఇదే ఎర్త్ పైన, ఓకే, దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ మేబీ వాటర్ రిసోర్సెస్ని వాట్ వి కాల్ కన్జర్వేషన్ చేసేలా, రెయిన్ వాటర్ని సేవ్ చేసేలా, అండ్ పాండ్స్ని, లేక్స్ని డెవలప్ చేస్తూ వాటి యొక్క డెప్త్ని ఇంక్రీజ్ చేస్తూ వాటర్ స్టోర్ చేసేలా ఆల్టర్నేటివ్గా ఎఫర్ట్స్ పెడుతుంది అనుకుందాం. అంటే మన కంపెనీ యూజ్ చేసుకుంటున్న వాటర్ 10,000 లీటర్స్, అండ్ మనం చేస్తున్న కన్జర్వేషన్ ఎఫర్ట్స్ వల్ల, వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ వల్ల ఎవ్రీడే 15,000 లీటర్స్ వాటర్ని మనం స్టోర్ చేస్తున్నాం అనుకుందాం. 15,000 లీటర్స్ వాటర్ని ఈ నేచర్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనుకుందాం. అంటే మనం యూజ్ చేసుకుంటే 10,000 లీటర్స్, బట్ మన కన్జర్వేషన్ ఎఫర్ట్స్ వల్ల 15,000 లీటర్స్ కన్జర్వేషన్ అవుతున్నాయి అనుకుంటే 5,000 లీటర్స్ ఆఫ్ వాటర్ మనం ఎక్స్ట్రాగా
ఈ నేచర్కి మనం గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంటే ఇప్పుడు మనం వాటర్ పాజిటివ్. సో దట్స్ వాట్, ఎంతైతే వాటర్ని యూజ్ చేసుకుంటున్నారో ఒక కంపెనీ, ఆ కంపెనీ చేస్తున్న కన్జర్వేషన్ ఎఫర్ట్స్ వల్ల అంతకన్నా ఎక్కువ వాటర్ని కన్నా స్టోర్ చేస్తున్నట్లయితే, అండ్ దట్ ఈస్ కాల్డ్ వాటర్ పాజిటివ్ అని చెప్పి మాట్లాడతారు. ఇలా ఫస్ట్ టైం వరల్డ్లో వెరీ లార్జ్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్లో వాటర్ పాజిటివ్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ ఏది అంటే అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. దట్స్ ఆర్ 19th క్వశ్చన్. డీటెయిల్గా ఉంటుంది, యూ కెన్ గో త్రూ దట్ పర్టికులర్ థింగ్. లైక్ యూ కెన్ సీ హియర్ పాండ్స్ని బెనిఫిటింగ్ దిస్ మెనీ పీపుల్, 85 revitalized ponds, and this many million liters of water annually సేవ్ చేస్తున్నారు దిస్ కంపెనీ. అండ్ యాక్చువల్లీ వీళ్ళు టార్గెట్ ఏంటంటే FY26 కంప్లీట్ అయ్యేసరికి, ఇప్పుడు మనం FY26లోనే ఉన్నాం, ఇది కంప్లీట్ అయ్యేసరికి వాటర్ పాజిటివ్గా కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. అండ్ దానికన్నా ముందే FY25లోనే దే అచీవ్డ్ దట్ పర్టికులర్ టార్గెట్. ఓకే, రైట్. సో వాట్ ఈస్ వాటర్ పాజిటివ్? రెఫర్స్ టు ఏ స్టేట్ వేర్ అన్ ఎంటిటీ రీస్టోర్స్ more fresh water to the environment than the amount it uses its operations. ఒక కంపెనీ వాళ్ళ ఆపరేషన్స్ కోసం ఎంతైతే వాటర్ యూజ్ చేసుకుంటున్నారో అంతకన్నా ఎక్కువ వాటర్నే ఈ ఎన్విరాన్మెంట్లో రీస్టోర్ చేస్తున్నట్లయితే ద కంపెనీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వాటర్ పాజిటివ్. అండ్ మన ఇండియా నుంచి ఈవెన్ వరల్డ్లోనే ఫస్ట్ సచ్ కైండ్ ఆఫ్ కంపెనీ ఇన్ దట్ మచ్ పవర్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ ఉన్న కంపెనీస్లో ఫస్ట్ కంపెనీ అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఇట్స్ ఇన్ అహ్మదాబాద్, గుజరాత్. ఇట్స్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ Total Energies, which is from France, and Adani Group. That's the thing about this particular question, right? Next, question number 20. 20th question. This Garden Reach Shipbuilders Engineers Limited, కోల్కతాలో ఉంటుంది. ఇండియన్ నేవీకి ఒక ఇండియన్ నావల్ షిప్ అర్నాలాని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ASW అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, SWC షాలో వాటర్ క్రాఫ్ట్ని మొత్తం 8 డెలివరీ చేయాలి. దాంట్లో ఫస్ట్ డెలివరీ చేశారు. ఇది 88% ఇండిజినియస్. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ నావల్ షిప్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ ద ఇన్ఫర్మేషన్. కోల్కతా, వెస్ట్ బెంగాల్ బేస్డ్ ఇండియన్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ హ్యాస్ డెలివర్డ్ ఇండిజినియస్లీ డెవలప్డ్, మన ఓన్ టెక్నాలజీ, స్వదేశీ టెక్నాలజీ డెవలప్ చేసినటువంటి అర్నాలా, the first of the 8 anti-submarine warfare shallow watercraft to the Indian Navy at Miss L&T shipyard in Kattupalli, Tamil Nadu. This new anti-submarine warfare shallow watercraft is named after an island with the historic fort Arnala located off Vasai, Maharashtra. So Maharashtra ఒక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్ నేమ్తోనే దీన్ని ఆ పేరు పెట్టడం జరిగింది. సో what actually this particular anti-submarine warfare, let me explain. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ కోల్కతాలో ఉంటుంది, కోల్కతా, వెస్ట్ బెంగాల్. వీళ్ళు రీసెంట్గా మన ఇండియన్ నేవీకి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ASW యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ని డెలివరీ చేశారు. వాట్ యాక్చువల్లీ దిస్ వన్, ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూస్ఫుల్గా ఉంటుందో కూడా లెట్స్ వి డిస్కస్. అండ్ దాని వీళ్ళు పెట్టిన పేరు INS అర్నాలా. INS అర్నాలాని రీసెంట్గా ఏ కంపెనీ ఇండియన్ నేవీకి డెలివరీ చేసిందంటే GRSC. ఎక్కడుంది? కోల్కతాలో. వాట్ ఈస్ దిస్ SWC అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఎనిమీ సబ్మెరైన్స్ ఏవైనా, సపోజ్ మనకి ఎనిమీస్ అంటే వెస్ట్రన్ పార్ట్ నుంచి పాకిస్తానీస్ అండ్ మేబీ నార్త్ ఈస్ట్ చైనా, బంగ్లాదేశ్ రీసెంట్ టైమ్స్లో. ఇప్పుడు వాళ్ళ సబ్మెరైన్స్ ఏవైనా మన వాటర్స్లోకి, మన టెరిటరీలోకి వస్తున్నట్లయితే నార్మల్గా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ ఉంటాయి. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ అంటే ఏంటంటే ఎనిమీ సబ్మెరైన్స్ ఏవైనా మన వాటర్ టెరిటరీలోకి వస్తున్నట్లయితే వాటిని ఐడెంటిఫై చేసి వార్నింగ్ ఇవ్వడమో, డెస్ట్రాయ్ చేయడమో చేయడానికి ఇలాంటి షిప్స్ని వాడుతూ ఉంటారు. INS ఇండియన్ నావల్, మన ఇండియా కాబట్టి ఇండియన్ నావల్ షిప్స్ అని చెప్పి మాట్లాడతారు. బట్ ఒకవేళ ఆ సబ్మెరైన్స్ 50 మీటర్స్ కన్నా ఎక్కువ లోతులో ఉంటే, డెప్త్లో ఉంటే వాటిని డిటెక్ట్ చేయడం కోసము యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ యూజ్ చేస్తారు. బట్ బిలో 50 మీటర్స్ డెప్త్ అంటే కొంచెం బీచ్ ఏవైతే ఉంటాయో ఆ బీచెస్కి నియర్గా లైక్ మేబీ 5 మీటర్ డెప్త్, 10 మీటర్ డెప్త్లో ఏదైనా ఎనిమీ సబ్మెరైన్స్ ఉంటే ఇలాంటి వాటిని డిటెక్ట్ చేయడానికి యాంటీ సబ్మెరైన్స్ వార్ఫేర్స్ సరిపోవు. అండ్ ఈవెన్ నారో, దట్స్ వాట్ షాలో వాటర్ క్రాఫ్ట్, చాలా తక్కువ డెప్త్ ఉన్న వాటర్ క్రాఫ్ట్లో ఒకవేళ ఎనిమీ సబ్మెరైన్స్ ఉంటే వాటిని కూడా ఐడెంటిఫై చేసి డెస్ట్రాయ్ చేసేలా
ఈ ఎస్డబ్ల్యూసిని డిజైన్ చేశారు. అండ్ ఇది ఆల్మోస్ట్ 88% ఇండిజినస్ కంటెంట్తో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దట్స్ వాట్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ ఎస్డబ్ల్యూసి ఏంటంటే చాలా తక్కువ డెప్త్లో కూడా ఎనిమీ సబ్మరైన్స్ కన్నా మన వాటర్ టెరిటరీలోకి ఎంటర్ అయితే వాటిని డిటెక్ట్ చేసి డెస్ట్రాయ్ చేసేలా ఈ సబ్మెరైన్ వార్ఫేర్స్ని యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ విచ్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ కేటగిరీ కాల్ షాలో వాటర్ క్రాఫ్ట్ 88% ఇండిజినియస్ టెక్నాలజీతో డెవలప్ చేసి మన ఇండియన్ నావీకి జిఆర్ఎస్సి డెలివరీ చేసింది. ఫస్ట్ది మొత్తం 8 డెలివరీ చేయాలి. ఇది ఫస్ట్ది INS అర్నాల. ఓకే, దట్స్ నథింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ 21st క్వశ్చన్. వాటికన్ సిటీలో క్రిస్టియన్స్కి నార్మల్గా ఆల్ క్యాథోలిక్స్ క్రిస్టియన్స్, బట్ ఆల్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ క్యాథోలిక్స్ అని చెప్పి ఒక కోట్ కూడా ఉంటుంది. సో వాటికన్ సిటీ చాలా ఫేమస్ ఆల్ క్యాథోలిక్స్కి. ఆ వాటికన్ సిటీలో హైయెస్ట్ అఫీషియలే పోప్. రీసెంట్గా ఆ పోప్ చనిపోయారు. 266th పోప్ పాంటిఫ్ చనిపోయారు అని చెప్పి లాస్ట్ టైం మాట్లాడాం. ఇప్పుడు 267th పోప్గా దిస్ పర్సనాలిటీ రాబర్ట్ ప్రివోస్ట్ అపాయింట్ అయ్యారు. ఈయన ఫస్ట్ పర్సనాలిటీ ఫ్రమ్ అమెరికా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బేస్డ్ కార్డినల్. యాక్చువల్గా ఈ పోప్స్ అందరినీ వాట్ వి కాల్ ఈ పోప్ని ఎలక్ట్ చేసుకోవడానికి వరల్డ్ వైడ్ ఉన్న ఫేమస్ చర్చెస్ నుంచి హయ్యర్ అఫిషియల్స్ వస్తారు. వాళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ హయ్యర్ అఫిషియల్స్ని కార్డినల్స్ అంటారు. ఈయన కూడా వన్ ఆఫ్ ద కార్డినల్. అండ్ ఈయన ఎలక్టెడ్ కార్డినల్ ఇప్పుడు యాజ్ ఎ పోప్గా. 267th పోప్గా న్యూ పోప్ వచ్చారు. ఆయన పేరు దిస్ ఇస్ ద పర్సనాలిటీ నేమ్ రాబర్ట్ ప్రివోస్ట్. ఓకే, రాబర్ట్ ప్రివోస్ట్ ఇస్ ఫ్రమ్ అమెరికా. ఈవెన్ ఆయన కెనడా సిటిజన్షిప్ కూడా ఉంది. ఇప్పుడు వాటికన్ సిటిజన్షిప్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అండ్ ఆయన తనకి అడాప్ట్ చేసుకున్న నేము పోప్ లియో 14 అండ్ ఈజ్ ద ఫస్ట్ పోప్ ఫ్రమ్ ద అమెరికా. ఈ సక్సీడ్స్ పోప్ ఫ్రాన్సిస్ హూ డైడ్ రీసెంట్లీ. ఓకే, సో ఇట్స్ సింపుల్ అపాయింట్మెంట్. అండ్ ఈవెన్ ఆ పోప్ సెలక్షన్ టైంలో సెలెక్ట్ అయితే కన్నా పోప్ ఎలక్షన్ కంప్లీట్ అయితే వీళ్ళు కలర్ ట్రెడిషన్ కూడా ఫాలో అవుతారు. బ్లాక్ అండ్ వైట్ స్మోక్ యూజ్ టు సిగ్నల్ అబౌట్ ద ఎలక్షన్ ఆఫ్ ద న్యూ పోప్. బ్లాక్ ఇండికేట్స్ నో పోప్ ఈస్ సెలెక్టెడ్ అండ్ ద ఓటింగ్ ఈస్ restarted, whereas white smoke indicates the selection of a new pope. So simply 21st క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ థింగ్ ఏంటంటే 267th పోప్ వాటికన్ సిటీలో ఉన్న చర్చ్కి అపాయింట్ అయ్యారు. 267th ఆయన పేరు రాబర్ట్ ప్రివోస్ట్. ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ అమెరికా. అండ్ ఆయన అడాప్ట్ చేసుకున్న నేమ్ పోప్ లియో 14. ప్రీవియస్ పర్సనాలిటీ పోప్ ఫ్రాన్సిస్ అన్న నేమ్ అది. అండ్ ఆయన అర్జెంటీనా పర్సనాలిటీ చనిపోయారని చెప్పి కూడా మాట్లాడాం. అండ్ ఆయన రీప్లేస్ చేస్తూ దిస్ పర్సనాలిటీ 267th. సో రాబర్ట్ ప్రివోస్ట్ యాక్చువల్ నేమ్, బట్ పోప్గా ఆయన అడాప్ట్ చేసుకున్న నేమ్ పోప్ లియో 14. అండ్ ట్రెడిషన్ బ్లాక్ వైట్ స్మోక్, బ్లాక్ కలర్ వైట్ కలర్లో స్మోక్. మేబీ హోప్ యూ అండర్స్టూడ్ దట్ పర్టికులర్ థింగ్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. రైట్, ఈ క్వశ్చన్ ఇవ్వడానికి దిస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే క్వాడ్ కంట్రీస్ అంటే ఏంటి అని చెప్పడానికి మాత్రమే. అండ్ వాట్ ఈస్ ద కరెంట్ అఫైర్ ఆల్సో ఐ విల్ డిస్కస్. రైట్, క్వాడ్ కంట్రీస్ అంటే క్వాడ్ పార్ట్నర్స్ అంటే ఆస్ట్రేలియా, జపాను, ఇండియా, అమెరికా. దీస్ 4 కంట్రీస్ కాంబినేషనే క్వాడ్ కంట్రీస్ అంటారు. ఆస్ట్రేలియా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాను, అమెరికా. రైట్, సో ఈ 4 కంట్రీస్ కలిపి రీసెంట్గా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశాయి అమెరికాలో. హవాయి, ఇట్స్ ఇన్ అమెరికా. వాట్ యాక్చువల్లీ దిస్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ IPL, దట్ ఈస్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్ నెట్వర్క్. అంటే ఈ పర్టికులర్ ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్కి ఆనుకొని ఉన్నటువంటి బౌండరీస్ షేర్ చేసుకుంటున్న కంట్రీస్ ఏమైనా ఉంటే ఆ కంట్రీస్లో న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా రెస్పాండ్ అవ్వాలి అనే దానికి సంబంధించి ఈ ఎక్సర్సైజ్ ఒక ట్రయల్ లాగా కండక్ట్ చేశారు. హ్యుమానిటరియన్ అసిస్టెన్స్ని రియల్ టైంలో ఎలా ప్రొవైడ్ చేయాలి ఇన్ కేస్ డిజాస్టర్స్ వస్తాయి అనే దానికి ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది. దట్ 4 కంట్రీస్ వాట్ ఆర్ దే? ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా. సో IPLN, దట్ ఈస్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్ నెట్వర్క్లో ఇఫ్ ఎనీ డిజాస్టర్స్ కన్నా అక్కరైతే అలాంటి సిచ్యువేషన్లో ఎలా రెస్పాండ్ అవ్వాలన్న దానికి ఒక ప్రాక్టీస్ లాంటిది ఎక్సర్సైజ్ దిస్ 4 కంట్రీస్ కండక్ట్ చేశాయి. దట్ 4 కంట్రీస్ ఎగ్జామ్లో క్వాడ్ కంట్రీస్ ఏంటని చెప్పి అడిగితే యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్. ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికా. రైట్, దట్స్ ఆర్ 22nd క్వశ్చన్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 58th యాన్యువల్ మీటింగ్ రీసెంట్గా ఇటలీలో మిలాన్లో జరిగింది. ఓకే, సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యాన్యువల్ మీటింగ్ ఎన్నో మీటింగు? 58th మీటింగ్. లొకేషన్ ఇటలీ, మిలాన్. ఏ థీమ్తో? షేరింగ్ ఎక్స్పీరియన్స్ బిల్డింగ్ టుమారో. ఓకే, బిల్డింగ్ టుమారో, షేరింగ్ ఎక్స్పీరియన్స్ బిల్డింగ్ టుమారో. దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ 58th యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. రైట్, అండ్ నెక్స్ట్ మీటింగ్ ఉజ్బెకిస్తాన్ హోస్ట్ చేయబోతోంది 2026లో.
ఉజ్బెకిస్తాన్ లాస్ట్ టైం 43rd యాన్యువల్ మీటింగ్ 2010లో హోస్ట్ చేసింది అండ్ నెక్స్ట్ టైం దే ఆర్ గోయింగ్ టు హోస్ట్ దిస్ థింగ్ ఇన్ ఎ సిటీ కాల్డ్ సమర్కండ్ రైట్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క యాన్యువల్ మీటింగ్ ఎడిషన్ నెంబర్ 58 జరిగింది ఇటలీ మిలాన్లో, మిలాన్ ఇటలీ ఇన్ఫాక్ట్. అండ్ 59th ఉజ్బెకిస్తాన్ సమర్కండ్ హోస్ట్ చేయబోతుంది. వాట్స్ ద థీమ్ ఆఫ్ దిస్ 50th ఎడిషన్ అంటే SEBT, దట్ ఈస్ షేరింగ్ ఎక్స్పీరియన్స్ బిల్డింగ్ టుమారో, దట్స్ ద థీమ్. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా 57th ఇట్స్ ఆల్రెడీ ఇప్పుడు 58th గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ ఇయర్ 57th 2024లో ట్బిలిసి ఇట్స్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా, అక్కడ జరిగింది. ఓకే రైట్. అండ్ 2024లో ADB మన ఇండియాకి ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఆల్మోస్ట్ $5 billion హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము. రెస్పెక్టివ్ ఫిగర్స్ ఆల్సో మీరు చూడొచ్చు ఇక్కడ. ఇవి లాస్ట్ ఇయర్ నెంబర్స్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ దట్ నెంబర్స్. అండ్ ADB హెడ్ క్వార్టర్ ఇయర్స్, యూ షుడ్ రిమెంబర్ మనీలా ఫిలిప్పైన్స్, ప్రెసిడెంట్ మసాతో ఖాండా అండ్ టోటల్ మెంబర్ కంట్రీస్ 69. ADB ఎస్టాబ్లిష్మెంట్ 1966. అండ్ అబౌట్ ఇటలీ, ఇట్స్ ఎ క్యాపిటల్ Rome and its currency euro. It's a part of European Union and Prime Minister Giorgia Meloni. Okay, right. So that's the thing about this particular question called 23rd Asian Development Bank 58th annual meeting held in Milan, Italy with a theme called sharing experience building tomorrow. And next annual meeting it's going to happen in Uzbekistan in a city called Samarkand. 59th meeting, that is they are going to host second such a kind of meeting. 43rd కూడా ఆల్రెడీ హోస్ట్ చేశారు. నెక్స్ట్ థింగ్ 57th లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగిందంటే టిబ్లిసి, ఇట్స్ ద క్యాపిటల్ ఆఫ్ జార్జియా. అండ్ మన ఇండియాకి ఒక 2024లోని ADB ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైట్. నెక్స్ట్ 24th క్వశ్చన్ రైట్. యా 24th క్వశ్చన్. So ITER achieves major milestone in world's largest fusion project with India's help. ITER అంటే ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. వాట్ ఈస్ దిస్ రియాక్టర్ అంటే యాక్చువల్గా వరల్డ్ వైడ్ ఒక 30+ కంట్రీస్ ఏవైతే అడ్వాన్స్డ్ ఎకానమీస్, మన ఇంక్లూడింగ్ డెవలపింగ్ ఎకానమీ ఇండియా కూడా. లుక్ అట్ హియర్ ద ఇది వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏంటో కూడా విల్ గివ్ ఏ క్లారిటీ. ITER ప్రాజెక్ట్ backed by the United States of America, European Union and even China, Russia, Japan, more than 30+ countries including India also. What is this project? Let me give a clarity, right. మనం ఏదైతే ఇప్పుడు ఎనర్జీ ప్రొడ్యూస్ జరుగుతుందో, ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఏ రిసోర్సెస్ నుంచి మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నామంటే లైక్ మేబీ ఫాజిల్ ఫ్యూయల్స్ లైక్ క్రూడ్ ఆయిల్స్, నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ, సోలారు, విండ్, హైడల్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ రెన్యూబుల్. దెన్ బయోఫ్యూయల్స్, బయోగ్యాస్ లైక్ దట్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్ లైక్ దట్, అండ్ ఈవెన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రైట్. సి ఇవి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నటువంటి రిసోర్సెస్. బట్ సన్, స్టార్స్లో ఏదైతే ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో, ఏ ప్రిన్సిపల్? న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎలా పవర్ ప్రొడ్యూస్ చేస్తారంటే న్యూక్లియర్ ఫిజన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ప్రొడ్యూస్ చేస్తారు, న్యూక్లియర్ ఫిజన్. బట్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎర్త్ పైన ఇప్పటి వరకు ఏ కంట్రీలో కూడా న్యూక్లియర్ ఫ్యూజన్తో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే టెక్నాలజీని కమర్షియల్గా డెవలప్ చేయలేదు. అండ్ ఈ ప్రాజెక్ట్ ITER ప్రాజెక్ట్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని, న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రిన్సిపల్ యాక్చువల్గా మ్యాటర్ సాలిడ్ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది, గ్యాస్ రూపంలో ఉంటుంది. ఓకే, బట్ ప్లాస్మా మిలియన్స్ ఆఫ్ డిగ్రీస్ టెంపరేచర్లో మ్యాటర్ ప్లాస్మా రూపంలో ఉంటుంది. ఆ మ్యాటర్ నుంచి కూడా అంటే లైక్ ఇప్పుడు సన్ కోర్లో ఎలాగైతే మిలియన్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటాయో సన్ దగ్గర, అంత టెంపరేచర్ని విత్స్టాండ్ అవ్వాలి అంటే ఎర్త్ పైన ఏ మెటల్ డివైస్ కూడా పనికిరాదు. అందుకని ఇప్పుడు మన వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ITER ప్రాజెక్ట్లో యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే లైక్ సపోజ్ మనం ఇంటర్మీడియట్లో చదువుకుంటాం, మన ఎర్త్కి నార్త్ పోలు, సౌత్ పోలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ ఇలా డ్రా చేసి ఉంటాం. ఇవి ఓకే ఫిజికల్గా ఎగ్జిస్ట్ అవ్వవు, వర్చువల్గా ఉంటాయి. అలానే
మ్యాటర్ ప్లాస్మా రూపంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ని ఒకటి క్రియేట్ చేసి ఈ వెరీ పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఒకటి క్రియేట్ చేసి ఈ మ్యాగ్నెటిక్ ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ బేస్ చేసుకొని ఈ ప్లాస్మా రూపంలో ఉన్నటువంటి మ్యాటర్ ఇలా సర్క్యులేట్ అవుతూ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేలా ద కాన్సెప్ట్ కాల్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే, ఈ న్యూక్లియర్ ఫ్యూజన్లో యూజ్ చేసే రియాక్టర్కి సంబంధించి కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇది ఎక్కడుందంటే ఫ్రాన్స్లో ఉంది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి దిస్ ప్రాజెక్ట్ ఓకే మేజర్ మైల్ స్టోన్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్యూజన్ ప్రాజెక్ట్ విత్ ఇండియా సెల్ఫ్. మన ఇండియా వాళ్ళు దీనికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో లుక్ అట్ హియర్ విత్ మెయిన్ మ్యాగ్నెట్ సిస్టమ్ మన వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ ఆ ప్రాజెక్ట్ గురించి అండ్ దాంట్లో యూజ్ చేసే రియాక్టర్ ఇది టోకమాక్ రియాక్టర్. అబౌట్ టోకమాక్ రియాక్టర్ గురించి మాట్లాడితే దీన్ని 1960s రష్యా వాళ్ళు డెవలప్ చేశారు. అంటే ఇప్పుడు చాలా పాపులర్గా వీటిని యూజ్ చేస్తున్నారు న్యూక్లియర్ ఫ్యూజన్లో. సన్ను స్టార్స్లో ఎలాగైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి ప్రిన్సిపల్ ఉందో న్యూక్లియర్ ఫ్యూజన్ ఆ ఫ్యూజన్ బేస్ చేసుకొని ఎనర్జీ. అండ్ వన్స్ దీని కమర్షియల్ ఆపరేషన్స్ 2033కి స్టార్ట్ చేస్తే 2050 ట్రయల్స్ 2033కి స్టార్ట్ చేస్తే 2050 కంప్లీట్ అయ్యేసరికి కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి టార్గెట్లో ఉన్నారు. అంటే ఇంకా ఆల్మోస్ట్ 2.5 decade. దీనికి ఉన్న ఒక బెటర్ థింగ్ ఏంటంటే, ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే తక్కువ ఇన్పుట్తో లైక్ 50 మెగావాట్ లేదా 50 గిగావాట్ పవర్ ఇన్పుట్ ఇస్తే 500 గిగావాట్ పవర్ అవుట్పుట్ వచ్చేలా ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు. అంటే వెరీ లెస్ ఇన్పుట్తో మోర్ అవుట్పుట్ వచ్చేలా ఇలాంటి టెక్నాలజీ ఇప్పటివరకు వరల్డ్లో ఎక్కడా లేదు. ఇట్స్ అండర్ ట్రయల్స్లో ఉంది. అండ్ దీనికోసము ఆల్మోస్ట్ ఒక 30+ కంట్రీస్ కలిపి వర్క్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. దీంట్లో మేజర్ మైల్ స్టోన్ అచీవ్ చేశారు. దట్స్ అ కరెంట్ అఫైర్ థింగ్. సో వాట్ ఈస్ ఐటీఆర్ అంటే ఇట్స్ అ ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాక్టర్. దిస్ వన్ ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఇట్ ఈస్ ఇన్ ఫ్రాన్స్లో ఉంటుంది. ఓకే, దట్స్ అ 24th క్వశ్చన్. నెక్స్ట్ 25th క్వశ్చన్. ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ part 3 డిస్కషన్. స్టిల్ ఫర్దర్ 10 more క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 or 8 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ దోస్ థింగ్స్ విల్ డిస్కస్ యాజ్ ఎ part 4, రైట్. అండ్ 25th క్వశ్చన్ ఏంటంటే, వరల్డ్లోనే స్నో లెపర్డ్ యొక్క డెన్సిటీ ప్రతి 100 square kilometers 2.07 లెపర్డ్స్తో స్నో లెపర్డ్స్తో లదక్ వరల్డ్లోనే టాప్లో ఉంది. లదక్ రికార్డ్స్ వరల్డ్స్ హైయెస్ట్ స్నో లెపర్డ్ డెన్సిటీ విత్ 477 ఇండివిజువల్స్. మన ఇండియాలో మొత్తం ఉన్న లెపర్డ్స్ కౌంట్ 709 అయితే ఒక్క లదక్లోనే 68% ఆఫ్ లెపర్డ్స్ 477 విత్ స్నో లెపర్డ్స్ డెన్సిటీ పర్ 100 square kilometers. ఎవ్రీ 100 square kilometerకి 2.07 లెపర్డ్స్ ఉన్నాయంట లదక్లో. అండ్ దట్స్ అ వరల్డ్ రికార్డ్ కూడా. ప్రీవియస్ రికార్డు టిబెట్ కంట్రీ పైన ఉండేది, టిబెట్ నేమ్ పైన ఉండేది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ మన ఇండియా లదక్. దట్స్ అ థింగ్ యూ షుడ్ రిమెంబర్. అండ్ ఈవెన్ మన ఇండియా లెపర్డ్స్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో 2009లోనే లాంచ్ చేసిన ప్రాజెక్ట్ స్నో లెపర్డ్. ఇండియా లెపర్డ్స్ కన్జర్వేషన్ కోసము ప్రాజెక్ట్ లెపర్డ్ని స్నో లెపర్డ్ని ఎప్పుడు లాంచ్ చేసిందంటే 2009లో. అండ్ ఈ వైల్డ్ లైఫ్ హ్యాబిటేషన్ అంతా విల్ బి ప్రొటెక్టెడ్ బై విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో దట్స్ అ థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. హైయెస్ట్ స్నో లెపర్డ్ డెన్సిటీ ఉన్నటువంటి లొకేషన్ ఏది వరల్డ్లో అంటే లదక్. ఎంత అంటే 100 square kilometers 2.07 లెపర్డ్స్ ఉన్నాయి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ అవర్ నేషన్ 709. దాంట్లో 477 లదక్లో ఉన్నాయి. అండ్ దట్స్ అ థింగ్ అబౌట్ 25th క్వశ్చన్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ డిస్కస్ యాజ్ ఎ part 4, రైట్.